జేఈకి ఎంసెట్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతారు, కానీ బ్యాకప్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళే స్మార్ట్ పీపుల్. మీ జేఈ అండ్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే లోపు మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి. అందుకే ఈ రోజు నేను మీకు ఒక ఎగ్జామ్ గురించి చెప్తాను. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంకా మీ కెరియర్ సెట్ అయిపోయినట్టే. దాని పేరే బిట్సాట్. జేఈ తర్వాత మాక్సిమం స్టూడెంట్స్ అంతా ఈ ఎగ్జామే రాస్తారు. ఈవెన్ కొందరు ఐఐటీలో క్వాలిఫై అయినా కూడా బిట్స్ పిలానీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ కాలేజ్ కున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్, కాలేజ్ వైబ్ ఇవన్నీ చూస్తే ఎవరికైనా బిట్స్ పిలానీలో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో బిట్సాట్ ఎగ్జామ్, వాటి క్యాంపసెస్, ఎగ్జామ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే బిట్సాట్ ఎగ్జామ్ లో 3 క్యాంపసెస్ ఉంటాయి. పిలానీ క్యాంపస్, గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్. ఈ 3 క్యాంపసెస్ లో పిలానీ క్యాంపస్ బెస్ట్ అని చెప్పొచ్చు. జేఈలో ఐఐటి బాంబే ఎలానో, ఎంసెట్ లో సిబిఐటి ఎలానో, బిట్సాట్ లో బిట్స్ పిలానీ క్యాంపస్ అలా అన్నమాట. కాలేజ్ వైబ్ ఫారెన్ యూనివర్సిటీ లెవెల్ కి మ్యాచ్ చేస్తుంది. కరికులం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవుతాయి. ఇంకా ఈ క్యాంపస్ లో యూనిక్ థింగ్ ఏంటంటే 0% అటెండెన్స్ క్రైటీరియా. క్లాస్ కి రాకపోయినా సరే ఎగ్జామ్ రాస్తే చాలు. కోడింగ్ కల్చర్, స్టార్ట్అప్ కల్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అక్కడ ఉన్న టీచర్స్ ని కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ కి 5 టీచర్స్ ఉంటే అందులో మీరు సెలెక్ట్ చేసుకున్న టీచర్ క్లాస్ కి వెళ్ళొచ్చు. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే 2025 లో పిలానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 10 to 11% ఇంక్రీజ్ అయింది. ఈ క్యాంపస్ లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs, టాప్ బ్రాండ్స్ లో 30 lakhs వరకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రెసెంట్ అమరావతిలో 2200 crores పెట్టి ఏఐ హబ్ క్యాంపస్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి చూద్దాం. లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి March 16th. ఇంకా 3 days మాత్రమే టైం ఉంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సెషన్ 1 ఏప్రిల్లో, సెషన్ 2 మేలో. ఫీజ్ డీటెయిల్స్ అన్ని ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. 2 సెషన్స్ కి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ మరి ఎలిజిబిలిటీ ఏంటని చూసుకుంటే ఇంటర్ లో 75 మార్క్స్ వచ్చి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో, అంటే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వీటిలో మినిమం 60% ఉండాలి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎగ్జామ్ మీకు 3 hours ఉంటుంది. సిబిటి మోడ్ లో టోటల్ 130 క్వశ్చన్స్, 390 మార్క్స్. ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, మ్యాథ్స్ 40, ఇంగ్లీష్ 10, లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్. ఇప్పుడు మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ కి +3, రాంగ్ ఆన్సర్ కి -1. ఎగ్జామ్ డిఫికల్టీ జేఈ మెయిన్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. సో దీనికి ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రో టిప్ ఏంటంటే మీరు గానీ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 12 ఎక్స్ట్రా బోనస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 12 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే స్కోర్ అందరికంటే ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. 12 బోనస్ క్వశ్చన్స్ ని యాక్సెప్ట్ చేస్తే ప్రీవియస్ 130 క్వశ్చన్స్ రివ్యూ చేయడానికి కుదరదు. సో 1కి 2 సార్లు రివ్యూ చేసుకున్నాకే బోనస్ క్వశ్చన్స్ కి వెళ్ళండి. నెక్స్ట్ కట్ ఆఫ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే 2025 డేటా ప్రకారం పిలానీ క్యాంపస్ లో సిఎస్సి లో సీట్ రావాలంటే 304 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కి 250+ మార్క్స్, గోవా క్యాంపస్ లో సిఎస్సి కి 275 మార్క్స్, హైదరాబాద్ క్యాంపస్ లో సిఎస్సి రావాలంటే 270 మార్క్స్. కట్ ఆఫ్స్ లిస్ట్ మొత్తం స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి పాజ్ చేసి చూడండి. వీటితో పాటు స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూసేయండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కాలర్షిప్ ఓన్లీ ఒక్క సెమిస్టర్ కి మాత్రమే ఉంటుంది. ప్రతి సెమిస్టర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తేనే ఆ స్కాలర్షిప్ కంటిన్యూ అవుతుంది. పర్ఫార్మ్ చేయకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. సో మెరిట్ మెయింటైన్ చేయాల్సిందే అన్నమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ చూసుకుంటే బిట్సాట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అఫీషియల్ వెబ్సైట్ పైన ఉంటాయి. డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను. ఆ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ కోసం బాగా చదవడానికి మంచి బుక్స్ కావాలంటే చెప్పండి, కామెంట్స్ లో పిన్ చేస్తాను. సో ఇంకా ఈ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. మీరు అడిగిన ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాం.